రాబుజీ, ఏం పేరు నీ పేరు? శాంతి కుమారి గారి యొక్క వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. మైకే. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకరమును యోగ్యమైనదియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవుని కొద్ది వాక్యము దీవించును. ప్రార్థించుకుందాం. అందరము తలలు వంచి ఉండగా ప్రార్థించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన దీవెన, ఉన్నతమైన తన ఆశీర్వాదాన్ని ఈ సమయములో మనమందరము పొందుకుందాం. ఈ సమయంలో ఎవరు కూడా అటు చూడక ఆ దేవాతి దేవుని వైపు చూస్తూ ప్రార్థించాలని ప్రభు నామను తెలియజేస్తున్నాం. ఈ ఏడిన్ల గేరులో ఉన్న వారందరినీ, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వారిని దేవుడు అత్యధికమైన కృప చేత, క్రిస్మస్ ఆనందము చేత, సంతోషము చేత, అభిషేకము చేత నింపునట్లుగా ప్రార్థించొచ్చు. మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా, ఆయన రాయభారిగా మన ముందు కొనసాగుదాం అని ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న పెద్దలు పౌలయ్య గారు ప్రార్థన నడిపిస్తారు. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి చేతను మహిమ పోడబడుచున్నాడు తండ్రి. స్తోత్రములు అనే ఉండగా నా తండ్రి మా మధ్యనే ఉండి ఈ యొక్క వీధంతటిని నువ్వు జయప్రదంగా నడిపించి వారి ఇంటిని దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ యందు భయభక్తులు కలిగించుటకు నజరేయుడు నామములో అడుగుచున్నాము నా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైనదని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రేమతో ఆహ్వానించిన ఏడిండ్ల గేరు వారందరికీ మన రక్షకుడైన, మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయములో దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము ఈ యొక్క క్రిస్మస్ దినాలలోనికి ప్రవేశించి ఉన్నాం. అందును బట్టి దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యమును చదవగా మనం విన్నాం. అలాగే ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన అంశము యేసు ఎందుకు జన్మించెను అనే అంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రేమైన
వారలారా చూడండి, యేసు ఎందుకు జన్మించాడో, ఏ ఉద్దేశముతో ఆయన జన్మించాడో, ఏ ప్రణాళికతో ఆయన ఈ లోకములో జన్మించాడో ఈ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని విశ్వసించేవారుగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా చూడండి, యేసు ఎందుకు జన్మించెను అంటే మొట్టమొదటి చూడండి, పాపులను రక్షించుటకు యేసు జన్మించెను. చూడండి, యేసు క్రీస్తు ఈ లోకములో ఎందుకు జన్మించాడంట? మొట్టమొదటిగా పాపులను రక్షించుటకు ఆయన జన్మించెను. యేసు ప్రభుల వారు ఈ లోకములో జన్మించి పాపులైన వారందరినీ ఆయన రక్షించిన విధమును మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాపులందరినీ విమోచించిన విధమును చూస్తూ ఉన్నాం. పాపులందరినీ పాపములో నుండి విడిపించినట్లు దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమైన దేవుని బిడలారా, మన దేవాతి దేవుని యొక్క జన్మ చాలా విలువైనదిగా ఉంది. క్రీస్తు యొక్క జన్మ చాలా శ్రేష్టమైనదిగా ఉంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఎందుకు జన్మించాడు అనేది మనం ఆలోచిస్తే పాపులైన వారందరినీ రక్షించడానికి, కాపాడడానికి ఆయన జన్మించిన విధమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే మరొకసారి 15వ వచనం ఒకసారి చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. చూడండి, క్రీస్తు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించడానికి వచ్చాడు. కనుక పాపులైన వారందరినీ, లోకములో ఉన్న వారందరినీ రక్షించడానికి వచ్చి తన ప్రణాళిక ప్రకారముగా అందరినీ కూడా తారతమ్యము లేకుండా ఆయన రక్షించిన విధమును చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో ఒకవేళ ఎక్కడైనా పాపమని దాగి ఉంటే, మన కుటుంబ జీవితంలో ఎక్కడైనా పాపమని దాగి ఉంటే, మన యొక్క వ్యక్తిగత జీవితంలో పాపం అనేది ఉంటే, ఈ సమయములో మన పాపములన్నిటినీ యేసు ప్రభుల వారి ఎదుట ఒప్పుకుంటే మన పాపములను క్షమించి ఆయన మనల్ని కూడా రక్షిస్తూ ఉండగా, ఆయన నామములో రక్షింపబడి, ఆయన నామములో కాపాడబడి, ఆయన భద్రతలో, ఆయన కాపుదలలో, ఆయన సన్నిధిలో నీవు నేను నిత్యము నివసించే వారముగా ఉండాలని ప్రభునామమును తెలియచేస్తూ ఉన్నాం. చూడండి, దేవాతి దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడు, కానీ పాపమును దేవుడు ప్రేమించడము లేదు. గమనించాలి, పాపులను ప్రేమిస్తున్నాడు కానీ పాపమును దేవుడు ప్రేమించడము లేదు. పాపులను క్షమిస్తున్నాడు కానీ పాపాన్ని మాత్రం దేవుడు క్షమించడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో మనలో ఉన్న ఏ పాపమైనా సరే, అది బాల్య పాపమైనా సరే, యవన పాపమైనా సరే, వృద్ధాపములో పాపమైనా సరే, ఆ పాపాన్ని యేసు ఎదుట ఒప్పుకుంటే చాలు. ఆ పాపముల నుండి విముక్తులను చేస్తూ ఉండగా ఆయన నామములో మనము విముక్తులమై విమోచకులుగా మారబడి దేవుని యొక్క సన్నిధిలో, సహవాసములో ఈ క్రిస్మస్ దినాల్లో మనము ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, యేసు ఎందుకు జన్మించెను అంటే అపవాది క్రియలను లయపరుచుటకు యేసు జన్మించిన వాడుగా ఉన్నాడు. యేసయ్య ఈ లోకములో ఎందుకు జన్మించాడంటామా? రెండవదిగా చెప్పండి, అపవాది క్రియలను లయపరచడానికి, అపవాది క్రియలను త్రుంచివేయడానికి, అపవాది క్రియలను త్రొక్కివేయడానికి, అపవాది క్రియలను చూడండి నాశనము చేయడానికి యేసు ప్రభుల వారు
ఈ లోకములో జన్మించారు. జన్మించి అపవాది క్రియలను ఆయన లయపరిచిన వాడుగా ఉన్నాడని దైవ గ్రంథములో బహుస్పష్టముగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. చదవండి. గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. చూడండి, ఇక్కడ అపవాది గూర్చి బహు స్పష్టముగా రాయబడింది. అపవాది ఎప్పటి నుండి పాపం చేస్తున్నాడంట? మధ్యలో నుండా? ఆది నుండి, ప్రారంభము నుండి, మొదటి నుండి వాడేం చేస్తున్నాడంట? పాపం చేస్తున్నాడు. వాని పని పాపం చేయుటయే. వాని పని దేవుని యొక్క బిడ్డలను చెడగొట్టుటయే. అపవాది యొక్క పని మనం నాశనం చేయుటయే. అపవాది యొక్క పని మనకు అవమానము తలపెట్టుటయే అని మనము జ్ఞాపకము చేసుకొని అపవాదికి మనము దూరముగా, అపవాది చెంతకు వెళ్ళకుండా, సాతాను చెంతకు వెళ్ళకుండా, సాతానుకు మనము ఎదిరించి దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు మనము లోబడువారముగా ఉండాలి. తర్వాత చదవండి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట యేసయ్య? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి, అపవాది యొక్క క్రియలను ఓడగొట్టడానికి, అపవాది యొక్క చూడండి తత్వాన్ని ఆయన పతనము చేయడానికి యేసయ్య లోకములో నీ కొరకు నా కొరకు ప్రత్యక్షమై ఉన్నాడు. అందుకే ఆయన ప్రత్యక్షత మనకు అవసరం. అందుకే దేవుని యొక్క ప్రత్యక్షతను మనము పొందడానికి, దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొనడానికి మనము ప్రయత్నించాలి. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత నాకు అవసరము లేదులే, దేవుని యొక్క దర్శనం నాకు అవసరము లేదులే, మనుషుల దర్శనం ఉంటే చాలు, మనుషుల ముఖం చూసే చాలు, మనుషులు పలకరిస్తే చాలు, మనుషులు నాతో ఉంటే చాలు అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ మనం అలా ఉండకుండా దేవుని యొక్క ప్రత్యక్షత దర్శనం, దేవుని యొక్క ముఖ దర్శనం ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరము పొందడము ఎంతో అవసరమై ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఆయన జన్మకున్న విలువ మనము కనుగొనాలి. ఆయన ఎందుకు జన్మించాడో కూడా తెలుసుకొని ఆయన యొక్క జన్మదినములోనికి ప్రవేశిస్తే అదే మనకు శ్రేష్టకరమైన జీవితం, అదే శ్రేష్టకరమైన క్రిస్మస్ అని మనము ఎంచుకుని వారముగా ఉండాలి. కనుక మన దేవాది దేవుడు అనగా యేసు ప్రభుల వారు అపవాది యొక్క క్రియలు లయపరచడానికి జన్మించాడనేది ఒకసారి మనము తలంచుకొని ధ్యానించే వారముగా ఉండాలని ప్రభు నామను తెలియజేస్తున్నాం. తర్వాత 3వ విషయం చూడండి. యేసు ఎందుకు జన్మించనంటే నశించిన దానిని వెదికి రక్షించుటకు ఆయన ఈ లోకములో జన్మించాడు. ఎందుకు జన్మించాడంట అమ్మ? ఈ లోకములో నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన జన్మించాడు అనే మాట దైవ గ్రంథములో బహుస్పష్టముగా మనం చూస్తున్నాం. చూడండి లూకా సువార్త, చూడండి లూకా సువార్తను మనం గమనిస్తే 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చూడ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు అనగా దేవుని యొక్క కుమారుడు ఎందు నిమిత్తం వచ్చాడంటమ్మా? మీరు చెప్పాలి. ఎందు నిమిత్తం వచ్చాడంట? నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. కనుక నశిస్తున్న వారిని వెదికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చి
కనుక ఆయన లోకానికి వచ్చి నశించుచున్న వారందరినీ కూడా ఆయన రక్షించిన విధమును మనము చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితంలో మనము ఎలా ఉన్నాం అని ఒకసారి మనము ఆలోచించు వారముగా ఉండాలి. కనుక మన జీవితంలో మన జీవితాన్ని ఎలా గడుపుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకొని ఆయన వచ్చిన విధమును, ఆయన యొక్క రాక, ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క విధి విధానాన్ని మనం ఎంతగానో జ్ఞాపకము చేసుకోవడము ఎంతో అవసరమై ఉన్నదని మనమందరము ఎరిగిన వారుగా ఉండాలి. ఆయన ఎందుకు జన్మించాడో తెలుసుకోకుండా క్రిస్మస్లో వెళితే మనకు ప్రయోజనము లేదు. ఎందుకు జన్మించాడో తెలుసుకొని వెళితే అదే మనకు ప్రయోజనకరము, అదే మనకు ధన్యకరము, అదే మనకు మేలుకరము, అదే మన కుటుంబానికి ఆశీర్వాదకరమని మనమందరము ఎరిగిన వారముగా ఉండాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ కుటుంబములారా, మనము జీవించే విధమును జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభు యొక్క జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నడవడికను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తలంపులను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశీర్వదిస్తున్న విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఆ దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుచు ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. కనుక మన దేవుని యొక్క జన్మ ఎంతో విలువైనదిగా ఉంది. అందుకే ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే నశించిందని వెదికి రక్షించడానికి జన్మించిన మహాదేవుడుగా ఉన్నాడు, గొప్ప దేవుడుగా ఉన్నాడనేది మనము గ్రహించాలి. తర్వాత 4వ విషయం చూడండి. యేసు ఎందుకు జన్మించెను అంటే మరణము నుండి విడిపించుటకు ఆయన జన్మించిన వాడుగా ఉన్నాడు. కనుక మనందరినీ కూడా మరణములో నుండి, చూడండి, శాపములో నుండి విడిపించడానికి మాత్రమే ఆయన ఈ లోకములో జన్మించిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, కనుక ఆయన ఉద్దేశము చాలా అత్యున్నతమైనదిగా ఉంది. మన ఉద్దేశాలు సరిగా లేకపోయినప్పటికీ, మన ఆలోచనలు సరిలేకపోయినప్పటికీ ఆయన ఉద్దేశము చాలా మంచిదిగా ఉంది, ఉన్నతమైనదిగా ఉంది. ఆయన ఆలోచనలు చాలా ప్రయోజనకరమైనవిగా ఉన్నాయి. ఆయన మనపై, నీపై ఒక మంచి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు, మంచి అభిప్రాయము గలవాడిగా ఉన్నాడు. కానీ దేవుడు మన మీద ఉంచుకున్న అభిప్రాయాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. ఎలా? మన యొక్క తప్పుడు విధానము వలన, తప్పుడు నడవడిక వలన, తప్పుడు ఆలోచనల వలన, తప్పుడు తత్వాల వలన దేవుడు మన మీద ఉంచుకున్న మంచి అభిప్రాయాన్ని కోల్పోయి నష్టానికి మనము లోనైపోతూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ నాపై చక్కటి మంచి అభిప్రాయం, శ్రేష్టమైన అభిప్రాయం కలిగి ఉన్నాడు. అదే అభిప్రాయాన్ని మన జీవితాంతము కొనసాగించుకునే వారముగా ఉండాలి. కనుక నీవు నేను మనుషుల అభిప్రాయం కొరకు మనం పాకులాడకుండా, మనుషుల మెప్పు కొరకు మనం పాకులాడకుండా, దేవుని యొక్క మెప్పు, దేవుని యొక్క ఘనత కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం నిత్యము ప్రయత్నించేదిగా ఉండాలి. వాటి కొరకు ఎదురు చూచే కుటుంబముగా ఉండాలి. వాటి కొరకు ఎల్లప్పుడూ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు తగిన సమయంలో అవన్నీ ఇస్తూ ఉండగా వాటన్నిటిని మనము పొందిన వారముగా ఉండాలి. చూడండి, వాక్య భాగం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాన్ని మనము చదువుకుందాం. 2 వచనాలను మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం చదువుకుందాం. చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకై. చూడండి, యేసు ప్రభుల వారు అపవాదిని ఎలా నశింపజేయడానికి సిద్ధపడ్డాడంట? తన మరణము ద్వారా. యేసు ప్రభుల వారి మరణము ద్వారా అపవాదిని నశింపజేయడానికి దేవుడు సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. తన మరణము ద్వారా అపవాదిని ఏం చేశాడు తెలుసా? దేవుడు నశింపజేసిన విధానాన్ని మనమందరము తలంచుకొని వారముగా ఉండాలి. తర్వాత చదవండి. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవని, అనగా అపవాదిని మరణముతో నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును
ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసు ప్రభుల వారు దేనిలో పాలివాడంట? రక్తమాంసములలో పాలివాడయ్యాడు. అనగా యేసు ప్రభుల వారు చూడండి, దాస్యములో ఉన్నవారిని, అలాగే మరణ భయముతో అలాగే తల్లడిల్లుతున్న వారందరినీ కూడా విడిపించడానికి, ఆ మరణములో నుండి కాపాడడానికి, దాసత్వములో నుండి కాపాడడానికి యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు రక్త మాంసంలో పాలివాడయ్యాడు. నీ కొరకు నా కొరకు ఆయన లోకంలో జన్మించాడు. అందుకే ఆయన జన్మను మనము నిర్లక్ష్య పెట్టకుండా, ఆయన యొక్క విధమును మనం నిర్లక్ష్య పెట్టకుండా నిత్యము మనము జ్ఞాపకము చేసుకొని వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడలారా, నా జీవితాన్ని ఒకసారి మనమందరము ఆత్మ పరిశీలన చేసుకొని వారముగా ఉండాలి. ఆత్మ పరిశీలన లేని జీవితం శుద్ధ దండగా, ఆత్మ పరిశీలన లేని కుటుంబం వ్యర్థమైన కుటుంబమే. సరైన జీవితం నడవలేని కుటుంబం వ్యర్థంగా ఉంటుంది. కనుక మన కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడాలి, మన కుటుంబము నిశ్చయముగా దీవించబడాలి అంటే దేవుని యొక్క మాటను వినాలి, దేవుని యొక్క అడుగుజాడు నడవాలి, దేవుని యొక్క ప్రతి విధానాన్ని మనమందరము చదవాలి, జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన నామములో ప్రార్థిస్తూ ముందుకు వెళితే దేవుడు తగిన సమయములో మనలను మన కుటుంబాలను హెచ్చిస్తూ ఉండగా ఆయన ద్వారా మనమందరం హెచ్చింపబడి కాపాడబడి ఆయన యొక్క భద్రతలో మనమందరము నివసించే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చివరకు చూడండి, యేసు ఎందుకు జన్మించెను అంటే పరిచర్య చేయుటకు ఆయన జన్మించాడు. ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటమ్మా? పరిచర్య చేయడానికి జన్మించాడు, కానీ పరిచర్య చేయించుకొనుటకు ఆయన రాలేదు. కనుక యేసయ్య పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదు అని దైవ గ్రంథములో బహుస్పష్టముగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త చూడండి 10వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకుంటకు రాలేదు, గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చాడు ఆయన అంటే పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ చేయించుకోవడానికి ఆయన రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది పరిచర్య చేయట కంటే కూడా చేయించుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. సంఘాల్లో సమాజంలో చూస్తే చూడండి, పరిచర్య చేయడానికి ఇష్టపడడం లేదు, కానీ అధికారము కొరకు ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. కనుక ఆధిపత్యాల కొరకు ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. కానీ నీవు నేను అలా ఆధిపత్యాల కొరకు, అధికారం కొరకు కాక మనము దేవుని సన్నిధిలో ఉన్న మనం పరిచర్య చేయాలి. దేవుని యొక్క పరిచర్య మనం చేయాలి. దేవుని యొక్క పనిని నమ్మకంగా చేయాలి. దేవుని యొక్క పనిని చూడండి నమ్మకంగా కొనసాగిస్తే చాలు, నీకు ఏమి కావాలో దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాలు చాలా విలువైన దినాలుగా ఉన్నాయి. కనుక మనమందరము క్రిస్మస్ ఎంతో దూరములో లేము, అతి సమీపములో ఉంటున్నాం. కానీ మన జీవితంలో మన జీవితాల్లో ఎన్ని క్రిస్మస్ దినాల్లో గడిచిపోయాయో మనకు తెలియదు. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని క్రిస్మస్ దినాలు ఎన్నో గడిచిపోయాయి. కనుక గడిచిపోయిన క్రిస్మస్ను వదిలివేద్దాం. రాబోతున్న క్రిస్మస్నైనా మనము చాలా భక్తిపూర్వకముగా, బహు శ్రద్ధతో, బహు ఆత్మీయతతో మన కుటుంబాలు జరుపుకోవాలి, మన సంఘము జరుపుకోవాలి. అప్పుడు దేవుడు మనకు మన కుటుంబాలకు ఆయన క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ యొక్క ఆనందం, క్రిస్మస్ యొక్క వెలుగు, క్రిస్మస్ యొక్క మహా సంతోషాన్ని ఇస్తూ ఉండగా వాటన్నిటినీ మనమందరము పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం గణపడదాం. ఇంతవరకు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేని కుటుంబాలుగా, దేవుని యొక్క సహవాసంలోనికి వెళ్ళలేని వారుగా ఉంటే ఈ దినాల్లోనైనా దేవుని మనం వెళ్ళడం నేర్చుకుందాం, దేవునితో సహవాసం చేయడం నేర్చుకుందాం, ఆయనలో రక్షణ అనుభవాన్ని పొందుకుని నేర్చుకుందాం. ఆయన యొక్క సన్నిధిలో మనమందరము ఉంటూ దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, ఉన్నతమైన తన కటాక్షత, ఉన్నతమైన తన వాత్సల్యత, ఉన్నతమైన తన సన్నిధి కాంతిని ఈ సమయంలో పొందుకొని విశ్వాస నావలో కొనసాగుచు
మనము దేవునికి అప్పగించుకొని ముందుకు వెళదాం. ఆయన లోకములో జన్మించిన ఉద్దేశం ఏంటో, ఆయన ఎందుకు జన్మించాడో ప్రభు ఈ సమయం తెలియజేశాడు కనుక వాటన్నిటిని మరవకుండా విని విడిచిపెట్టే వారే కాకుండా మనలో ఉంచుకొని ఆ వాటిని దినదినము ధ్యానిస్తూ తలంచుచు గొప్ప విశ్వాసంతో, నిరీక్షణతో, ఆశాభావంతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షతను, తన సన్నిధి కాంతిని మనం పొందుకొని ముందుకు మనం కొనసాగుదాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రతి వాక్కును బట్టి వందనాలు. మేమందరినీ వాక్య ప్రకారముగా జీవించే మహాధన్యతను అనుగ్రహించమని అది ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న అలాగే నతానేలు గారు మన ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలనైనా, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నైనా మొదటి క్రిస్మస్ సంబరాల ఆరాధన మొదలుకొని ఈ క్రిస్మస్ సంబరాల ఆరాధన వరకునైనా ఎంతగానో కృపతో, ప్రేమతోనైనా మనిషి కుమారుడు ఏ విధంగా వచ్చాడని అయ్యగారితో మీరు మాట్లాడిన ప్రతి మాటలు మేము విని ఉన్నాం ప్రభా. వినిన వాక్యం విడిచిపెట్టకుండా ప్రతి హృదయాల్లో ఫలించేటట్లు సహాయం చేయండి. నన్ను నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చి నేను సెలవిచ్చిన ప్రకారం నేను ఈ వీధిలోనికి మీరు వచ్చి ఈ వీధిలో ఉన్న సమస్యలన్నీ మీరు తీర్చివేసి ఈ వీధిలో ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చిదిద్దుతారని ప్రార్థిస్తున్నాం తండ్రి. 2023 క్రిస్మస్ సంబరాల ఆరాధన మొదలుకొని ఈ 2024 క్రిస్మస్ సంబరాల ఆరాధన వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడిన సజీవుడు అయిన గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దయలో, నీ గొప్ప కృపలో ఇంతవరకు వాక్యం వినిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబంని, ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, రక్షించి, కాపాడి, సంరక్షిస్తావని యేసు శక్తి గల నామమున ప్రార్థించి, స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో క్యాండిల్స్ పంచవలసిందిగా ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, పంచండి అమ్మ, త్వరగా లేచి. సమయములో క్యాండిల్స్ ముట్టిన వారు అందరు లేచిన వాళ్ళని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. ఈ వీధుల్లో ఉన్న పెద్దలు దయచేసి ఇక్కడికి ముందుకు రావాల్సిందిగా ప్రభు నామమున తెలియజేస్తున్నాం. దయచేసి కుటుంబంలో ఉన్న యజమానులు దయచేసి ఇక్కడికి రావాలని ప్రభు నామమున తెలియజేస్తున్న కుటుంబంలో ఒకరు ఈ సమయంలో రావాల్సిందిగా ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, ఈ సమయంలో ఈ వీధిలో ఉన్న వారందరూ కూడా దయచేసి కుటుంబ యజమానులు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రభు నామమున మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అమ్మ, క్యాండిల్స్ అందరికి ముట్టాయా? ఓకే, ముట్టిన వారు చేతుల పైకి, ముట్టిన వారు ఓకే, ముట్టిన వారందరూ ఎత్తాలమ్మా, లేకపోతే మీకు ఇస్తారు క్యాండిల్స్. ఓకే, సరే. క్రీస్తునందు ప్రేమైన బిడలారా, ఈ యొక్క సమయములో, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో వీధి వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధనలు మనము ప్రభు నామమున జరుపుకుంటున్నాం. ఈ యొక్క క్యాండిల్ ఎలాగైతే వెలుగుతూ అనేకులు వెలుగునిస్తుందో మనము కూడా యేసు ప్రభుల వారిలో వెలుగుతూ అనేకులు వెలుగునిస్తూ ఆదర్శవంతులుగా జీవించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాండిల్ను వెలిగిస్తూ ఉన్నాం. సుడి గాలిలో
జడివానలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన అందరి పైకెత్తాలమ్మా క్యాండిల్ అంటించుకున్నవారు. సుడిగాలిలో నైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దేవి సమానమై నా హృదయ కోయలపై దీపాల తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. అందరూ అలా నిలిచి ఉండగా ప్రార్థించుకుందాం. అందరూ తలలు ఉంచి ఉండగా ప్రార్థన, దయచేసి ప్రార్థన ఎక్కివిస్తున్నప్పుడు క్యాండిల్స్ దయచేసి జాగ్రత్తగా ఉంచుకోవాలి. దయచేసి దూరంగా ఉంచుకోవలసిందిగా ప్రభునామం తెలియచేస్తున్నాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా యేసయ్య, మా రాజ, మా ప్రభునికి స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన మరొకసారి నీ పాసనలో చేరి స్తుతించి ఆరాధించి ప్రార్థించే ధన్యతను మాకు ఇచ్చారు దేవా, స్తోత్రాలు. ఇంతవరకు నాయన స్తుతించాం, ఇంత నీ వాక్యాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక నీ వాక్యానుసారముగా నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యమును ధన్యతను మాకందరికీ ప్రసాదిస్తూ నీ ఆత్మతో నింపండి. ప్రత్యేకముగా నాయన ఈ వీధిలో ఉన్న వారందరినీ అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని అయ్యా నీ అత్యధికమైన మేళ్లతోనూ అత్యధికమైన ఆశీర్వాదములతో నింపండి దేవా, స్తోత్రాలు. ప్రతి కుటుంబానికి ఆయన రక్షణానందం దయచేయండి. ప్రతి కుటుంబానికి నీ కాపుదల దయచేయండి. ప్రతి కుటుంబానికి క్రిస్మస్ సంతోషం, సమాధానము, నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ కాపుదల మీరు అనుగ్రహించి నీ ఆత్మతో నింపండి దేవా, స్తోత్రాలు. కుటుంబంలో ఉన్న ఇరుకులను ఇబ్బందులు తొలగించి సకల సమృద్ధిని మీరు అనుగ్రహించండి. కుటుంబాల్లో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారందరికీ నైనా నీ బలమును, ఆరోగ్యమును, నీ ఆయుష్ను మీరు అనుగ్రహించి నీ ఆత్మతో నింపండి. ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధనలో పాల్గొన్న వారందరూ దీవించండి. మా సంఘమంతటిని పెద్దలందరూ దీవిస్తూ ఈ వీధిని అత్యధికమైన కృపచేత, ఆశీర్వాదాల చేత నింపుతూ మమ్మల్ని అందరూ బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించుము దేవా. ప్రత్యేకంగా నాయన ఈ క్యాండిల్ ఎలాగైతే వెలుగునిస్తూ ఉందో ఈ వీధంతా కూడా ప్రభా, ఈ వీధిలో ఉన్న వారందరూ కూడా ప్రభా అలాగ వెలుగుతూ అనేకులకు నాయన వెలుగునిస్తూ ఆదర్శమైన బిడలుగా ఈ లోకములో జీవించడానికి గొప్ప సహాయాన్ని ప్రసాదిస్తూ ఈ వీధిని బలపరుస్తూ మా యొక్క సంఘాన్ని పెద్దలను దీవిస్తూ నీ దీవెనలతోనూ ఆశీర్వాదముతోనూ అభిషేకముతోనూ నీ వాగ్దానముతో నింపుతారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున వేరునట్లు భూమి అందున వేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మారును క్షమించుము, మమ్ము శోనలేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమున తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మను సహవాసం చేరవారికి, సంఘమునకును ఈ వీధిలో ఉన్న వారందరికీ, ప్రతి కుటుంబానికి తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం గాక, ఆమేన్. అందరి పైకెత్తాలి. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా హ్యాపీ క్రిస్మస్.
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ 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 క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ కుటుంబాల క్రిస్మస్ సంతోషం, సమాధానం, తన వెలుగు, తన ప్రత్యక్షత మెండుగా దండిగా ప్రసాదించునుగాక. ఆమేన్.